కట్ అయినట్లే అయిపోయిన లింక్ మళ్లీ కలవనుంది. వంట గ్యాస్కు నగదు బదిలీ పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 54 జిల్లాల్లో తొలి విడతగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మరోవైపు గ్యాస్ వినియోగదారులకు వ్యాట్ వాటా పడనుంది. రాయితీ ఇతరేతర సిలిండర్కు 20 రూపాయలకు పైగా వ్యాట్ భారం పడనుంది. కొన్ని నెలలుగా నిలిచిపోయిన లింక్ మళ్లీ జతకానుంది. నగదు బదిలీ పథకం ఇవాల్టి నుంచి మొదలు కానుంది. మొదటి విడతగా దేశవ్యాప్తంగా 50కి పైగా జిల్లాల్లో అమలు కానున్న ఈ పథకం మన తెలుగు రాష్ట్రాల్లో 12 జిల్లాల్లో అమలు కానుంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్యాస్కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్యాస్కు నగదు బదిలీకి సంబంధించి వినియోగదారులు కూడా తమ ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లను గ్యాస్ కనెక్షన్లతో అనుసంధానం చేసుకున్నారు. గ్యాస్కు నగదు బదిలీతో వినియోగదారులకు కొన్ని చిక్కులొచ్చి పడుతున్నాయి. రాయితీయేతర గ్యాస్ వినియోగించే వారికి వ్యాట్ భారం పడనుంది. తొలి దశలో పథకం అమలవుతున్న జిల్లాల్లోని వినియోగదారులు ఇకపై రాయితీయేతర సిలిండర్కు 952 రూపాయలు చెల్లించాలి. తర్వాత ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడమే పేద, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు తలకు మించిన భారం కాగా వ్యాట్ రూపంలో మరో 22 రూపాయలు అదనంగా వడ్డించబోతున్నారు. రాయితీ రహిత సిలిండర్ ధర 952 రూపాయలు. ఇందులో వినియోగదారుడు చెల్లించే ధర 444 రూపాయలు పోను మిగతా 508 రూపాయల్లో వ్యాట్ 22 రూపాయల వరకు ఉంటుంది. గ్యాస్ వినియోగదారులు ఈ భారాన్ని భరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణలో తొలి విడత నగదు బదిలీ అమలు కానున్న 3 జిల్లాల పరిధిలో 32,71,000 మంది, అలాగే ఏపీలోని 9 జిల్లాల పరిధిలో 67,22,000 మంది వినియోగదారులున్నారు. వీరిపై అదనంగా వ్యాట్ భారం పడనుంది. దీంతో వ్యాట్ భారాన్ని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలే భరించాలంటూ సంబంధిత అధికారులకు చమురు కంపెనీలు లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే నగదు బదిలీ మార్గదర్శకాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. నగదు బదిలీకి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుందని, ఎల్పీజీ కనెక్షన్కు ఖాతాను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలో జమవుతుందని వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా ఈ 3 నెలలు రాయితీ ధరకే సిలిండర్ అందిస్తామని ప్రకటించింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.